ఈ రాత్రి ఈ విజ్ఞాపన కూడిక ద్వారా ఈ మధ్యకు రావటానికి ప్రభు చూపిన కృపకై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే, నీ పయనం ఎటువైపు, నీ ప్రయాణం ఎటువైపు. నీ ప్రయాణము, నీ పయనము ఎటువైపు అనేటువంటి మాటలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మీరు అనుకోవచ్చు, ఇంకా మా పయనం ఎటువైపు ఉంది అనేటువంటి ఆలోచనలో నువ్వు ఉండొచ్చు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాటలు మనకు తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దానిలో భాగంగానే నీ పయనం ఎటువైపు ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి. నువ్వు ఎటువైపు పయనిస్తూ ఉన్నావు? నీ యొక్క జీవిత ఆశయము, నీ యొక్క విశ్వాస ప్రయాణము ఏ విధంగా ఉంది అనేటువంటి ఆలోచన ఒకసారి మీరు ఆలోచించాలని నా యొక్క విన్నపము. ఎందుకంటే నీవు పుట్టినది మొదలుకొని లేక నీకు తెలిసినప్పటి నుండి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి నీవు నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పటికీ నీ జీవితంలో నీకు కావలసినటువంటి ఆశీర్వాదాలు, నీకు కావలసినటువంటి ఆరోగ్యము, ఐశ్వర్యము, ఇవన్నీ నీవు పొందుకోకుండా, పరలోకపు దీవెనలు నీవు అనుభవించకుండా నీవింకా నీవున్న స్థితిలోనే అట్లాగే ఉండిపోతూ ఉంటే గనక నా ప్రభు చెబుతున్న మాట ఒక్కటే, నీ ప్రయాణము బయలుదేరినప్పుడు బాగానే ఉంది, కానీ నువ్వు కొనసాగిస్తున్నటువంటి ఆ ప్రయాణము ఉంది చూశారు, దానిని మధ్యలోనే ఆపేస్తూ మీరు చేరవలసినటువంటి గమ్యానికి మీరు చేరకుండా వెనుతిరిగి మరలా వెనుకకు వెళ్ళిపోతూ ఉన్నారు. మరలా వెనుకకు వెళ్ళిపోయి ఈ లోకపు మార్గాల్లో నువ్వు తిరుగుతూ ఉన్నావు. అందుకే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు, నీ పయనం ఎటువైపు ఉంది అనేటువంటి మాటలో నీ పయనం ఎటువైపు ఉంది అనేటువంటి మాటలో కొన్ని మాటలు మీకు తెలియచేసి నేను ఈ మాటలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో దావీదు రాసినటువంటి కీర్తన 56వ కీర్తన చూడండి. 56వ కీర్తనలో ఈ విధంగా దేవుని వాక్యం వ్రాయబడింది. అదేంటంటే 12వ వాక్యంలో ఈ విధంగా ఉంది, దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవా నీవు నా మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు, నేను
జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు నా పాదములు తొట్టిల్లిపోకుండా, నా పాదములు జారిపోకుండా నువ్వు నన్ను తప్పించి ఉన్నావు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మనం నడుచుచున్నటువంటి మార్గము జీవము కలిగిన మార్గము. జీవపు వెలుగులో నీవు ప్రయాణిస్తున్నావు. యేసు ప్రభు ఒక మాట అంటాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. యేసుక్రీస్తు లోకమునకు వెలుగై ఉంటే, యేసుక్రీస్తు ప్రభువులో నీవు నడిపించబడుతూ ఉంటే, నీ మీద ఎన్నటికి చీకటి శక్తుల ప్రభావము నీ మీదకి రాకుండా ఉండాలి అనేటువంటి సత్యాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. జీవపు వెలుగు ఆయన ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు. యేసుక్రీస్తు ప్రభువును ఎవరైతే హృదయమందు విశ్వసించి ఆ విశ్వాస యాత్రను కొనసాగిస్తారో, ఆ వెలుగులో సంచరిస్తారో, ఆ వెలుగులో నడుస్తారో, వారే జీవము కలిగి జీవాధిపతి అయినటువంటి తండ్రి రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులు. ఒక్కొక్కసారి మనము, అందుకని అంటున్నాడు, దావీదు అంటున్నాడు, నా మరణపు ప్రాయములో నుండి, మరణ అవస్థల్లో నుండి నా ప్రాణమును తప్పించి వెలుగయ్యున్న దేవుడా, జీవ మార్గములో నడిపించడానికి, నీ సన్నిధిలో బ్రతకడానికి, నీ సన్నిధిని నేను అనుభవించడానికి, నీవిచ్చేటువంటి ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని నేను పొందుకోవడానికి నా కాళ్ళు జారిపడకుండా నీవు నన్ను పట్టుకొని ఉన్నావు, తప్పించి ఉన్నాడు. ప్రియులారా, ఇంకొక మాటను చూద్దామండి. ఇంకొక మాటను చూద్దాం. కీర్తనకారుడు ఇంకొక మాట అంటాడు. 18వ కీర్తన భాగంలో ఈ విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 28వ వాక్యం అంటున్నాడు, నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేశాను. నా దేవుడైన యెహోవా మన ఎదుట ప్రవేశిస్తున్నటువంటి, మనము ప్రయాణం చేస్తున్న ప్రతి మార్గాలలో నా దేవుడు మనకు తోడుగా ఉండి, మనకు అన్ని విషయాలలో ఆయన కాపుదలగా ఉండి, మనలను పడిపోకుండా, జారిపోకుండా, తొట్టిల్లకుండా పరిశుద్ధాత్మను తోడుగా ఉంచి తన సన్నిధిని మనతో పంపించి ఆయన మనలను కాపాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ రాత్రి ప్రభు చెబుతున్న మాట ఒకటే, నీ పయనము ఎటువైపు ఉంది? కష్టకాలంలో, శ్రమకాలంలో, కృంగిన వేళలో, మరణస్థితిలో, అనారోగ్యం నిన్ను వెంబడించినప్పుడు, శ్రమలు నిన్ను వెంబడించినప్పుడు, శోధనలు నిన్ను తరిమి కొట్టినప్పుడు, నా ప్రభు పాదాలు పట్టుకుని నా ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని పొందుకుని నీవు ఆయన వెలుగులో సంచరించకుండా ఇహలోకపు లోకంలో వెనుదిరిగి నువ్వు సంచరిస్తూ ఉంటే, ఈ రాత్రి ప్రభు చెబుతున్న మాట, ఆయన నీలో ఉంటే, ఆయనలో నీవు ఉంటే, అందుకే యోహాను స్తోత్రులకు మాట అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల. ప్రియులారా, మాటలు నిలిచి ఉండటం ఏంటండి? మాటలు నిలిచి ఉండటం ఏంటి?
అంటే నీ హృదయమందు ఆయన మాటలు స్థిరంగా వ్రాసుకొని ఉండాలి. నీవేదైతే ప్రారంభంలో నీవు ఏదైతే ఆ యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చావో ఆ విశ్వాసాన్ని నీవు విడిచిపెట్టకుండా, ఆయన చెప్పిన మాటను తూచా తప్పకుండా, ఆయన లోకంలోకి వెలుగై ఉన్నాడు కదా, మనం వెలుగు సంబంధులమై ఉన్నాము. ఆ వెలుగులో మనం ప్రవేశించిన తర్వాత ఆ వెలుగులోనే మనం బ్రతుకును కొనసాగించాలి అనేటువంటి ఆలోచన నీ హృదయమందు స్థిరంగా ఉంచుకోవాలి. ఈ లోకంలో చాలా విధాలుగా మన ప్రయాణాలు ఉంటాయి, మన పయనాలు ఉంటాయి. అయితే నాకు తెలిసిన ఆయన, బైబిల్లో నాకు తెలిసిన ఆయన ఒక తండ్రి ఉన్నాడు, ఒక పెద్ద తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి మంచి ఐశ్వర్యవంతుడు, మంచి ధనవంతుడు, మంచి వ్యవసాయము కలిగినటువంటి వాడు. ఆయన గారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు ఉంటే పెద్దవాడు ఇంటి బాధ్యత చూసుకొని వ్యవసాయము చేస్తూ అతనికి ఉన్నటువంటి ఆస్తిని అంతటిని చక్కగా కాపాడుకుంటూ తన తండ్రికి బాధ్యతారహితంగా జీవించేవాడు. అయితే చిన్నోడు పెద్దోడు పరిస్థితి బాగుంది. చిన్నోడు ఉన్నాడు కదా, చిన్నోడిని తన తండ్రి గారాభంగా పెంచి అతనిని స్వతంత్రుడను చేశాడు. అయితే సాయంకాలం అయ్యేసరికి ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు అందరూ కలిసి భోజనం చేస్తూ చక్కగా వారి కుటుంబాన్ని చక్కపరుచుకుంటూ ఉండేవాళ్ళు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, అప్పటి వరకు బాగానే ఉన్నారు. అయితే చిన్నవాడు చదువుకునేవాడు, స్కూల్కి వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు తన స్నేహితులతో పరిచయమయ్యి చెడు అలవాట్లకు గురయ్యి తన తండ్రితోటి వాదన పెట్టుకొని తన తండ్రి ఇస్తే అతను తీసుకోవాల్సింది పోయి తన తండ్రి మీద గొడవ చేసి, నాకు రావాల్సింది నాకు ఇచ్చేసేయి, నా బ్రతుకు నేను బ్రతుకుతాను, నా తెప్పలు నేను పడతాను, ఇదిగో నీవు పెట్టేటువంటి కట్టుబాట్లకు నేను కట్టుబడి ఉండను, ప్రతి రాత్రి భోజనం చేసేటప్పుడు ఈ సంత ఏంటి, నాకు ఈ గొడవ ఏంటి, ఈ ప్రార్థన ఏంటి, ఈ దైవ ఉపదేశాలు ఏంటి, నేను ఎలా బతకాలో నాకు తెలీదా, ఎలా ఉండాలో నాకు తెలీదా, అన్నీ నువ్వు చెప్తావా నాకు అని తన తండ్రి మీద గొడవ వేసుకొని తనకు రావాల్సిందంతా పంపకం వేసుకొని తనకు రావలసినదంతా కూడబెట్టుకొని ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఈ లోకపు స్నేహితులు, అతనితో ఉన్నటువంటి ఆ స్నేహితులు ఇంటిలో నుంచి బయటికి వచ్చేటప్పుడు తన పట్టుకు వచ్చినటువంటి ధనాన్ని అంతటిని చూసి అతని చుట్టూ ఈ లోకపు చెడు అలవాట్లు ఎవరైతే అతనితో ఉన్నారో, ఎవరైతే అతనితో స్నేహం చేస్తున్నారో, ఈ లోకపు చీకటిలో సంచరిస్తున్నటువంటి ప్రజలు వాళ్ళు. ఈయన ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయనతో పాటు స్నేహితులందరూ కలుసుకొని వాళ్ళందరూ కలిసి అతని దగ్గర ఉన్నటువంటి ఆ ధనము అంతా అయిపోయే వరకు అతనితో ఉన్నారండి. ఇతను అనుకున్నాడు, వాళ్ళందరినీ చూసి ఇతను మోసపోలేదు. ఇతను అనుకున్నాడు, నా స్నేహితులు ఉన్నారు కదా, నాకు డబ్బు ఉంది కదా, నా తండ్రితో నాకేం పని ఉంది, నా ఇంటితో నాకేం పని ఉంది, నా అన్నతో నాకేం పని ఉంది, నా కుటుంబీకులతో నాకేం పని ఉంది, నాకు కావలసిందంతా నా దగ్గరే ఉంది, నాకు ఇంకెవరితో పని లేదు, నా తండ్రితో పని లేదు, నా ఇంటి వారితో పని లేదు, నా వ్యవసాయంతో పని లేదు, నాకు ఇంకా ఎవరితో నాకు పని లేదు. ఎందుకంటే అప్పుడే ఇంటి నుంచి బయటికి వచ్చేసాడు. అతని దగ్గర ధనం చాలా ఉంది, తన తండ్రి పంపిన ఆస్తి చాలా ఉంది. దానిని
కూడబెట్టుకుని బయటకు వచ్చిన తర్వాత ప్రజలందరూ వాడితో స్నేహితులందరూ కలిసి స్నేహం చేస్తూ వాడి దగ్గర ఉన్నది తగలబెట్టే వరకు కూడా, అయిపోయేంత వరకు కూడా వాడిని విడిచిపెట్టలేదు. వీడికి బుద్ధి లేక, సరి అయినటువంటి జ్ఞానం లేక ఈ లోకంలో చీకటిని వెలుగుని విడిచిపెట్టి, తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి, వెలుగు కలిగిన కుటుంబాన్ని విడిచిపెట్టి చీకటి లోకంలోనికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత డబ్బున్నంతసేపు స్నేహితులు ఉన్నారు. ఏదో లోక సామెత ఒకటి ఉంది కదండి, బెల్లంలో సారం ఉన్నంతసేపు మాత్రమే దాని చుట్టూ చీమలు చేరి ఆ సారాన్ని లాక్కుంటాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం ఎటువైపుగా పయనిస్తున్నాము? మనము జ్ఞానము కలిగి పయనిస్తున్నామా? మన పయనం ఎట్లా ఉంది? నీ పయనం ఎటువైపు, ఎవరి వైపు, ఏ దిశగా ఉంది నీ ప్రయాణం? తూర్పు దిశగా ఉందా? పడమట దిశగా ఉందా? ఉత్తర దిశగా ఉందా? దక్షిణ దిశగా ఉందా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆ చిన్న కుమారుడు ఇంటిలో నుండి బయటకు వెళ్ళిన తర్వాత స్నేహితులందరూ ధనమున్నంతసేపు ఉన్నారు. ధనమైపోయిన తర్వాత వీడు అడుగుతున్నాడు తన స్నేహితులను, అరే ఇదిగో ఎప్పటి వరకు నా డబ్బుతో మనందరం తిన్నాం కదా, నా దగ్గర ఉన్న ప్రతి మూట నా తండ్రి ఇచ్చిన మూట, వీడు సంపాదించింది కాదు, నా తండ్రి ఇచ్చిన మూట ఎప్పటితో అయిపోయింది. ఎప్పటి నుంచి అరే మీలో ఒకటి ఉంటే తీయనరా, అది నీ దగ్గర ఉందా, నువ్వు తీరా అడుగుతుంటే ఎవ్వరు కూడా చేయి చాపటం లేదు. ఎవరు కూడా వీడి మాటకు ఏకీభవించటం లేదు. ఎవరు కూడా ఈ చిన్నవాడు కావలసిన దానిని అందించడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే అప్పటి వరకు ఇతని దగ్గర ఉన్నటువంటి ధనాన్ని చూసి, ఆస్తిని చూసి వాళ్ళందరూ ప్రేమించారు. ఎప్పుడైతే ఇతని దగ్గర అది అయిపోయిందో, ఆ ధనం అయిపోయిందో, ఆ సిరి సంపదలు అయిపోయాయో, అప్పుడే తన స్నేహితులు, తనతో ఉన్నవారు విడిచి వెళ్ళిపోయారు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పదలిచిన మాట ఒక్కటే, నీ పయనము సరి అయినదిగా ఉండాలి. నీ తీర్మానము సరి అయినదిగా ఉండాలి. నీ విశ్వాసపు జీవితంలో ప్రభువు నిన్ను చేర్చుకున్నప్పుడు, ప్రభువు నిన్ను ఆదరించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీపైన కృప చూపించినప్పుడు, ఆ కృపకు పాత్రుడిగా నిన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఆ కృప నుండి నీ వైదొలగిపోకుండా నువ్వు ప్రయాణిస్తున్న విశ్వాసపు ప్రయాణాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ యొక్క చిన్న కుమారుడు తన దగ్గర అయిపోయిన తర్వాత ఎక్కడోళ్ళు అక్కడికి సర్దుమణిగిపోయారు. సర్దుమణిగిపోయి వెళ్ళిపోయారు. అయితే ఈ చిన్నవాడికి 2 రోజులకు బాగానే ఉంది, 3వ రోజు కూడా బాగానే ఉంది, 4వ రోజుకి ఆకలి ఎక్కువైపోయి అప్పటి వరకు చాలా రాయల్ ఫుడ్ తిన్నాడు మనోడు. చాలా రాయల్ ఫుడ్ అనమాట. ఎందుకంటే తండ్రి ఇచ్చిన ఆస్తి ఉంది కదా, తండ్రి ఇచ్చిన ధనం ఉంది కదా, అదంతా ఖర్చు పెట్టడానికి తన చుట్టూ స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళందరూ తన నుంచి వెళ్ళిపోయినప్పుడు 4 రోజుల తర్వాత ఇతని పరిస్థితి దైనందిన స్థితిలోనికి వచ్చింది. దైనందిన స్థితిలోనికి వచ్చి అతను చాలా హీనస్థితి అనుభవించాడు. అది ఎలా అంటే మాటలతో చెప్పడానికి సరిపోదండి, అది సరిపోదు. ఇంటికి వెళ్ళాలంటే ఇంటి మీద గొడవ పడి వచ్చాడు. తన ఇంటికి వెళ్ళాలంటే చాలా అవమానంగా అతను ఫీల్ అవుతూ ఉన్నాడు. ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్లో ఇంటిలో నుండి బయటికి వచ్చాడు తను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ చిన్న కుమారుడు, ఆ చిన్నవాడు
చెప్ప సౌఖ్యము కానటువంటి దారిద్ర్యపు బ్రతుకును అనుభవించాడు. వాక్యంలో రాయబడిందండి, అతను అంటండి ఆకలేసినప్పుడు ఇంటికి వెళ్తానికి గత్యంతరం లేక ఇంటికి వెళ్తానికి అవమానంగా ఫీల్ అయ్యి అతను ఆ ఊరిలో పందుల గుంపు ఉంటే ఆ పందుల గుంపులు, ఆ పందుల కాపరులు ఆ పందులకు మేయడానికి మేత వేస్తే ఆ పందుల గుంపులో కలిసి అప్పటి వరకు బిర్యానీలు తిన్నవాడు, అప్పటి వరకు స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసినవాడు, తన తండ్రి చెప్పిన మాటను వినకుండా తన తండ్రి చూపుతున్నటువంటి మార్గంలో పయనించకుండా, తన తండ్రి వేస్తున్న ఆ బాటలో వెళ్లకుండా, తన తండ్రి చూపుతున్నటువంటి ఆ మార్గంలో పయనించకుండా తన పయనాన్ని మార్చుకొని నేను ఒకసారి నా వ్యక్తిగతంలో ఒక మాటను మీకు చెప్పదలిచాను. నేను కూడా యేసు ప్రభు చెప్పే మాటలను వ్యతిరేకించి ఈ లోకంలో యేసు వైపు వెళ్లకుండా చెడు మార్గంలో తిరిగాను. నేను కూడా చాలా కరువు అనుభవించి, శ్రమ అనుభవించి, చివరకు యేసే నమ్మదగిన వాడు అని యేసు ప్రభువునందే నిత్య ఆనందము కలదు అని, ఆయన యొద్ద మాత్రమే నిత్య సంతోషము కలదని నేను వెళుచున్న మార్గాలన్నీ కూడా విడిచిపెట్టి నా ప్రభు మార్గాన్ని ఎంచుకొని ఆయన చూపిస్తున్నటువంటి వెలుగులో ప్రయాణించటానికి నేను నిర్ణయించుకున్నప్పుడు నా కాలు జారిపోకుండా, నేను తొట్టిల్లకుండా ఆయన చేయి చాపి నన్ను పట్టుకుని తన జీవ మార్గములో నడిపిస్తూ ఈ రోజున ఈ స్థితిలో ఉంచాడు. ఆమేన్. నా ప్రభువు ఆయన చూపిన మార్గంలో వెళ్ళగలిగితే కనుక, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ చిన్న కుమారుడు తన తండ్రి వేసిన మార్గం వెళ్ళడానికి ఇష్టపడకుండా చెడు మార్గం వైపు చూస్తూ చెడు ఆలోచన కలిగి లోకంలోకి వెళ్ళిపోయాడు. అయితే చివరికి ఏం జరిగిందో తెలుసా? తనతో స్నేహం చేసిన వారు తన దగ్గర లేరు. తన కూడబెట్టున్నది తన ధనము తన దగ్గర లేదు. తను పోగేసుకున్నటువంటి ఆస్తిపాస్తులు అతని దగ్గర లేవు. చివరకు అతను బ్రతకటం కోసం, ఆరోగ్యంగా ఉండటం కోసం ఎవరు తిననటువంటి ఆహారము కూడా అతను తినడానికి సిద్ధపడి శరీరమంతా నలిగిపోయి బలహీనమైపోయి శక్తిహీనత వచ్చి నోటితో రక్తం కక్కుకునే పరిస్థితి అతనికి వచ్చినప్పుడు అతడు అనుకున్నాడు వెంటనే తన తండ్రి గుర్తుకొచ్చి, నా తండ్రి నాకు చెప్పినప్పుడు నేను వినలేదు, నా తండ్రి చూపిన మార్గంలో నేను వెళ్లకుండా, ఆ మార్గంలో నేను పయనించకుండా ఈ లోకం వైపు పయనించడానికి ఆ వెలుగు మార్గాన్ని విడిచిపెట్టి చీకటి అనేటువంటి లోకంలో తిరగడానికి దారి మళ్లించుకున్నాను కదూ అని అతను ఆలోచన కలిగి, సరే నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతే అక్కడ పనివాళ్ళు చాలామంది ఉంటారు, కనీసం పనివాళ్ళు తినేటి దాన్ని అయినా కానీ నేను తినడానికి ఏదో ఒక ప్రక్కన కూర్చొని వాళ్ళ ఆహారం తినాలి అనేటువంటి ఆలోచన అతనికి కలిగింది. తెలుసా అండి, అతను అనుకున్నది ఏంటంటే, కనీసము అతను చేసిన పనికి తన ఇంటి అడుగులో పడడానికి కూడా అతడు అనర్హుడని అతని అంతటికి స్వహాగా తెలిసింది. అయినప్పటికీ అతడిగాడు, నా ఈ తండ్రి ఇంట చాలామంది పనివాళ్ళు కలరు, అక్కడికి వెళ్తే కనీసం వాళ్ళు తినేటువంటి దాన్ని కొంచెం తినొచ్చని
అక్కడికి వెళ్ళటానికి నిర్ణయించుకుని అతని లోకం నుంచి మరలా తన తండ్రి ఇంటికి వెళ్ళటానికి ఆలోచన కలిగి తన తండ్రి ఇంటి మార్గం వైపు తిరిగి ప్రయాణించటం ప్రారంభించాడు. అయితే తన తండ్రి మాత్రము ఇంటి నుంచి వెళ్ళిపోయిన ఆ కుమారుడు, ఈ వెలుగులో నుంచి వెళ్ళిపోయి చీకటిలో సంచరిస్తున్న ఆ కుమారుడి వైపు ఎప్పుడు వస్తాడని, అందుకే ప్రభు అన్నాడు, లోబడనల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతిలో చాపుచున్నాను. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని యేసు ప్రభు చెప్పినట్లుగా తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఆ కుమారుడు ఏనాటికైనా కానీ మరలా తిరిగి వస్తాడనే ఆశతోటి తన తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఉదయకాలమున ఆ పైన బాల్కనీలోకి వచ్చి ఆ గేట్ వైపు చూస్తూ, మరలా సాయంకాలమున మరలా గేట్ వైపు చూస్తూ, ఒకవేళ రాత్రి వచ్చి ఆ గేట్ దగ్గర ఉండిపోయాడేమో, ఒకవేళ ఉదయాన్నే వచ్చి ఆ గేట్ దగ్గర ఉండిపోయాడేమో అనేటువంటి ఆశతోటి తన తండ్రి ప్రతి క్షణము ఆ బాల్కనీలో ఉండి ఆ గేట్ వైపు చూస్తూ ఉండిపోతున్నాడండి. అయితే తన తండ్రి ఆశపడినట్లుగా, తన తండ్రి ఆశించినట్లుగా ఈ లోకంలో సంచరిస్తూ ఈ లోకంలో చెడు మార్గాల వైపు తిరుగుతున్నటువంటి ఆ చిన్న కుమారుడికి జ్ఞానము వచ్చిన తర్వాత, బుద్ధి వచ్చిన తర్వాత తిరిగి ఇంటికి వస్తూ ఉంటే తన తండ్రి ఆమంతంగా బాల్కనీలో నుంచి కిందకి దిగి గబగబా తన చిన్న కుమారుడికి ఎదురు వెళ్ళి తనకున్నటువంటి ఆ దారిద్ర్యాన్ని, తనకున్నటువంటి ఆ పరిస్థితిని చూసి ఒక్కసారిగా కౌగిలించుకొని ఏడవటం ప్రారంభించాడు. ఎందుకయ్యా ఇట్లా వెళ్ళిపోయావు? చక్కటి జీవితాన్ని విడిచిపెట్టుకుని ఎందుకు వెళ్ళిపోయావు అని మనసులో అనుకుంటూ ఏడుస్తూ ఉన్నప్పుడు తన కుమారుడు హత్తుకోవటానికి చాలా సంశయించాడండి, చాలా ఆలోచన చేశాడు. ఎందుకంటే తన తండ్రిని అనరాని మాటలు అన్నాడు. తన తండ్రిని అనరాని మాటలు అని ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. అయినను అన్ని మాటలు అన్నా కానీ తన కుమారుడి మీద తన తండ్రికి ఎటువంటి విభేదము కానీ ఎటువంటి కోపము కానీ అతని మీద వ్యక్తపరచలేదు. ఎందుకంటే తన తండ్రి తన కుమారుడును ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు చెబుతున్న మాట ఒకటే, నీవు ఆయనను ఎంత హింసించినా కానీ, ఆయనను ఎంత హేళన చేసినా కానీ ఆయన ప్రేమ నీ పట్ల ఎడబాయలేదు. ఆయనను కల్వరి సిలువలో కొరడాలతో కొడుతూ ఊరేగిస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, నా కోసం మీరు ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు చెబుతున్న మాట ఒక్కటే, నీ పయనం నిన్ను ప్రేమించే వాని వైపు ఉండాలి. నీవెంత దూషించినా, నీవెంత హేళన చేసినా, నిన్ను మనసారా ప్రేమిస్తూ ఉన్న ఆ యేసయ్య నీ ఎడల ప్రేమను వ్యక్తపరచి నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన పునరుద్ధానుడే అయినటువంటి యేసుక్రీస్తు వైపు నీ పయనం ఉంటే ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని, ఆయన ఇచ్చేటువంటి దీవెనను నువ్వు తప్పకుండా పొందుకుంటావు. అందుకే నీ పయనం, నీ ప్రయాణం యేసు వైపు ఉండాలి. అందుకే అంటున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. వెలుగై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువులో నీవు పయనించే వారిగా ఉండాలని ఈ మాటలు మీకు తెలియజేస్తూ, యేసు వైపు నీ పయనము ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. కృపామయుడా, కనికరము కలిగిన తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, నీవు చూపిన కృపకై, నువ్వు ఇచ్చినటువంటి సంతోషానికై
నీవు ఇచ్చినటువంటి ఈ మాటలకై స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రి వేళ ప్రభువా, మా పయనము నీ వైపు ఉండాలి అని, మా పయనము నీ వైపు ఉండాలి అని తెలియచేసిన దేవుడవు తండ్రి. నీ వైపు మా పయనం ఉంటే మాకు కావలసినటువంటి సర్వ సమృద్ధిని అనుగ్రహిస్తానని, కావలసినటువంటి దీవెనలు నీవు ఇస్తావని ఈ రాత్రి మాకు తెలియచేసినందుకు స్తోత్రాలయ్యా. ప్రత్యేకించి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క వ్యక్తిని నువ్వు జ్ఞాపకం చేసుకొని వారికి కావలసిన ప్రతి అవసరాలు తీర్చి నీ కృపా సన్నిధిని వారికి తోడుగా ఉంచమని, నీ మహిమ కార్యాలు వారి జీవితాల్లో జరిగించమని, అద్భుతాలు ఆశ్చర్యాలు వారి మనసులో ఉన్నటువంటి ప్రతి విధమైన ఆలోచనలు నీవు నెరవేర్చమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.